పక్కా ప్రణాళికతోనే విజయ్ ర్యాలీ అని దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడడం, వాళ్ళకి మేమన్నీ చట్టబద్ధంగా చేసాం, అసలు నాటకాలు ఆడుతోంది టీవీకే పార్టీనే అంటూ డీఎంకే స్టేట్మెంట్. ఇద్దరూ కలిసి చేసినటువంటి వ్యవహారం. కరెక్ట్‌గా విజయ్ వచ్చే టైం కంటే 7 గంటలు లేట్‌గా వచ్చిన విజయ్, మధ్యాహ్నం రావాల్సినోడు రాత్రొస్తే, వచ్చిన టైంకి కావాలని కరెంట్ ఆపేశారు. అదేమంటే ఇప్పుడు ఆ కరెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఏమని చెప్తుందంటే, ఆళ్ళు లెటర్ ఇచ్చారు మాకు కరెంట్ ఆపమని. అదేంటి అంత పెద్ద మీటింగ్ జరుగుతున్న చోట కరెంట్ ఆపమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం అనేది ఒక మోసం. ఆ టైంలో కరెంట్ ఆపడం ఇంకొక మోసం. అబ్బెబ్బే మేమేం ఆపలేదు అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నారు. బట్ కరెంట్ పోయింది. అందువల్లనే మీదకి చూడ్డానికెళ్లారు. అందువల్లనే తొక్కిసలాట జరిగిందన్నది ప్రత్యక్ష సాక్షులు చెప్తోంది. అంటే అటు ప్రభుత్వము, ఇటు విజయ్ టీవీకే పార్టీ కలిసి పక్కా ప్రణాళికతోనే అక్కడ తొక్కిసలాట జరగాలని చూసుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయటం, టాపిక్ వేరే వైపుకి తీసుకెళ్ళడం, అంటే ప్రతిపక్షం వైపుకి పోనీయకుండా వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నట్టుగా నటించి, తద్వారా మూడో పక్షాని కిందకి ప్రతిపక్షాన్ని తోసేసేటటువంటి ఎత్తుగడగా కనిపిస్తోంది.